ఎందుకంత షాక్ అవుతావు అరవిందా? ఇది గుడ్ న్యూసే కదా. రిపోర్ట్స్లో పాజిటివ్ అని వస్తే షాక్ అవ్వాలి, కానీ నెగిటివ్ వస్తే ఆశ్చర్యం ఎందుకు? మనిషి నిజస్వరూపం ఏంటో మనకు తెలియదా చెప్పు? ఇప్పటికైనా నీకు తెలిసింది. మనిషి ఎలాంటిదో మరోసారి రుజువైంది. మనిషి చేసిన మోసం బయటపడింది. మనీషా నా ఆశను చంపేసింది. లక్ష్మి నమ్మకమే నిజమైంది. నా పెంపకాన్ని, లక్ష్మి మీద ప్రేమని పక్కన పెట్టి మిత్ర తప్పు చేయుడన్న లక్ష్మి నమ్మకం నిజమైంది. దేవుడు ఉన్నాడు అరవింద. దేవుడు లక్ష్మి వైపే ఉన్నాడు. ఆ దేవతకి అన్యాయం జరగనివ్వడం. లక్ష్మికి అన్యాయం జరగకూడదు, అలాగే మిత్రకు ఆపద రాకూడదు. కాని మిత్ర రక్తం పంచుకు పుట్టిన ఆడబిడ్డ కావాలి. ఈ సమస్యకు 3 hours దాటిపోయింది వదిన. రిపోర్ట్ వచ్చుంటుంది. పెద్దమ్మ దగ్గరికి వెళ్దాం. రిపోర్ట్ ఏంటి వివేక్? మీ వల్ల ఏ తప్పు జరగలేదని అక్క నిరూపించబోతుంది బావా. ఏం చేయబోతున్నావు లక్ష్మి? ప్రయత్నం ఆల్రెడీ చేసేసాం మిత్రగారు. దాని రిజల్ట్ ఇప్పుడు చూడబోతున్నాం. నీ వల్ల ఏ తప్పు జరగలేదని ఆనందంగా ఉన్నా నీకు ముందు ముందు జరగబోయే అనర్థం గురించి భయంగా ఉంది మిత్ర. రిపోర్ట్ వచ్చిందా అత్తయ్య గారు? వచ్చిందమ్మా. నీ నమ్మకమే నిజమైంది. అంటే మనీషా ప్రెగ్నెంట్ కాదని ప్రూవ్ అయిపోయిందా మావయ్య గారు? నిజమే గెలిచింది పెదనాన్న. అన్నయ్య తప్పు చేయలేదనే వదిన నమ్మకం నిజమైంది. ఏమంటున్నావురా? రీయూనియన్ రోజు మీరు మనీషాతో ఏ తప్పు చేయలేదండి. మనీషా ప్రెగ్నెంట్ అవ్వడం అబద్ధం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కూడా అబద్ధమే. ఎలాగైనా నీకు భార్య కావాలని మనిష కుట్ర చేసింది మిత్ర. ఈ ఇంటి కోడలు అనిపించుకోవడానికి ఇంత పెద్ద నాటకం ఆడింది. నిన్ను అక్కని దూరం చేసి తను దగ్గర అవ్వాలనుకుంది బావా. అందుకే ప్లాన్ చేసి నిన్ను ఇరికించింది బావా. అసలు మనం ఎక్కడున్నాం? లక్ష్మి ఎక్కడ? నైట్ నువ్వు డ్రింక్ చేసి నా లైఫ్ ని స్పాయిల్ చేసేసావు మిత్ర. నీ మంచితనంతో ఆడుకుంది. ఇంకా ఆలోచిస్తావేంటి అరవిందా? మిత్ర జీవితంతో ఇంత దారుణంగా ఆడుకోవాలని చూసిన ఆ రాక్షసుని పిలిచి బయటికి తరమే. అవును పెద్దమ్మ, ఇప్పుడే మనిషి ఇంట్లో నుంచి గెంటే. మనీషా, నీలాంటి అబద్ధాల కోరికి, మోసగత్తెకి ఈ ఇంట్లో స్థానం లేదు. వెళ్ళు. నేను అబద్ధం చెప్పడం లేదంకుల్. నేను ఎవరిని మోసం చేయలేదు. నేను నిజంగానే ప్రెగ్నెంట్ అత్తయ్యా. నన్ను నమ్మండి. ఎలా నమ్మమంటావు? ఈ రిపోర్ట్ చూశాక కూడా నమ్మమంటావా? ఆ రిపోర్ట్ తప్పత్తయ్యా. ఈ రిపోర్ట్ కాదు, నువ్వు తప్పు. నువ్వు చేసిన ప్రతి పని తప్పు తప్పు తప్పు. మిత్రాన్ని కోరుకుని ఇంటికి కోడలవ్వాలన్న ఆశతో మా అందరినీ మోసం చేశావు. మిత్రాన్ని తప్పుడు మనిషిగా ఈ ప్రపంచానికి పోర్ట్రేట్ చేశావు.
నిన్ను ఎప్పటికీ క్షమించను నేను. లేదా ఆంటీ, నేను చెప్పేది నిజం. నేను ప్రెగ్నెంట్ నే. ఎక్కడే నువ్వు ప్రెగ్నెంట్? ఇంకా మభ్య పెట్టాలని చూస్తే చంపేస్తాను. నువ్వు బ్రతకాలంటే మర్యాదగా ఇంటి నుంచి బయటకెళ్ళు. వివేక్, జాను, దీనికి సంబంధించినదేది ఇంట్లో ఉండకూడదు. అన్నీ తీసి దీంతో పాటు బయటపడేయండి. సారీ మేడం. నన్ను ఇంటికి రమ్మని మీరు ఇందాక ఫోన్ చేశారు కదా. హాస్పిటల్లో అర్జెంట్ డెలివరీ ఉంటే సిజేరియన్ చేసి రావాల్సి వచ్చింది. ఇంతకీ ఎవరిని టెస్ట్ చేయాలి మేడం? ఇక టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు డాక్టర్. నిజమేంటో తెలిసిపోయింది. హలో. సారీ మేడం, సారీ ఎందుకు? మీ నెంబర్ కిందాక రాంగ్ రిపోర్ట్స్ సెండ్ అయ్యాయి. వాట్? రాంగ్ రిపోర్ట్సా? అవును మేడం.